అందరికీ నమస్కారం. గజరబ్బ ఛానల్కి స్వాగతం. అందరికీ జై శ్రీరామ్, హరహర మహాదేవ, శంభో శంకర. నేను ప్రపంచంలోనే మొట్టమొదటి సిటీ అయిన వారణాసిలో ఉన్నాను. శివుడు మొట్టమొదటి ఇక్కడే పాదం మోపడిన అందరూ విశ్వసిస్తారు. అందుకని ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఊరిగా భావిస్తారు. సో ఇక్కడ నేను రాత్రి అయోధ్య నుంచి వారణాసి వచ్చాను. నైట్ 7:30 ఆ టైంకి బయలుదేరాను. నేను 12:15 ఆ టైంకి అయితే వారణాసి అయితే చేరుకున్నాను. అయోధ్య నుంచి వారణాసి 200 కిలోమీటర్లు. మీరు బస్సులో వచ్చినట్లయినా కార్లో వచ్చినట్లయినా మీరు రావచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. రోడ్డు కూడా 99.9% ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను కాశీ విశ్వేశ్వరుడు దర్శనానికి అయితే వెళ్తున్నాను. బట్ కిందకి వెళ్ళిన తర్వాత నేను కనుక్కుంటాను ఫోన్ అలౌడ్ ఉందా లేదా అని చెప్పేసి. ఫోన్ అలౌడ్ ఉంటే మాత్రమే నేను తీసుకెళ్ళగలను, లేకపోతే లేదు. నాకు గుర్తులేదు, నేను లాస్ట్ ఇయర్ వచ్చాను కానీ ఫోన్ అలౌడ్ ఉందా లేదో నాకు గుర్తులేదు. లోపలికి తీసుకెళ్ళే అవకాశం అయితే ఉండదు, కానీ అట్లీస్ట్ బయట నుంచి అయినా చూపించడానికి ఏదైనా ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి మనం కాశీ విశ్వేశ్వరుడు దర్శనంకి వెళ్దాం. రాత్రి నేను ఉన్న రూమ్ అయితే ఇదనమాట, మీకు కనిపిస్తుంది కదా. నేను ఆన్లైన్లో ముందే బుక్ చేసుకున్నాను 1500 రూపీస్కి. 1500 రూపాయలకి బైక్కి పార్కింగ్ లైట్గా ఉంది. రూమ్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినా కప్పులు వచ్చినా బాగానే ఉంటుంది. మరి నలుగురు అలా సరిపోదు, కానీ ఇద్దరికైతే బాగానే ఉంటుంది. మనకి 2 చైర్స్ అంత ఉంది. ఏసీ అయితే ఆన్ చేసుకోలేదు, చలి చాలా ఎక్కువగా ఉంది. మార్చి నెలలో కూడా సుమారు 15-20 డిగ్రీల మధ్యలో ఉంటుంది ఇక్కడ చలి. కాబట్టి చలి అయితే ఎక్కువగా ఉంటుంది. నేను ఇక్కడ నుంచి కాశీ విశ్వేశ్వరుడు దర్శనంకి అయితే వెళ్ళబోతున్నాను. నేను కేవలం ఆయన దర్శనం కోసం వచ్చాను. ఇక్కడ దాకా వచ్చి ఆయన దర్శనం చేసుకోకుండా వెళ్తాను. నేను దేవాదిదేవ, మహాదేవ, పరమేశ్వర, ఆత్మలింగ ఆయన దర్శనంకి అయితే వెళ్తున్నాను అనమాట. సో మీకు కనిపించే హోటల్ ఇదే అనమాట. రాత్రి నేను స్టే చేసిన ఇదే హోటల్ ఆదిత్య కనబడుతుంది కదా. సో మన తెలుగు వాళ్ళకి ఎక్కడైనా డామినేషన్ ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదే మనకి ఆదిత్య సిల్క్ ఫ్యాక్టరీ కనబడుతుంది కదా. మనకి తెలుగు వాళ్ళు ఉంటారు ఎక్కువ కాశీలో కూడా. సో రాత్రి బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. సో ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి. మనం వీళ్ళందరూ తెలుగు వాళ్ళే, ఎవరో మనకు తెలియదు కానీ అందరూ తెలుగు వాళ్ళే. చాలామంది తెలుగు వాళ్ళు వస్తూనే ఉంటారు. సో కాశీ చాలా బిజీగా ఉంటుంది. కాశీ టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ స్ట్రీట్స్ అయితే అదిరిపోతాయి, చాలా బిజీగా ఉంటాయి. అండ్ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నాకు తెలిసి హిందీ వాళ్ళ తర్వాత, నార్త్ తర్వాత అత్యంత ఎక్కువ వారణాసికి వచ్చేది మన తెలుగు వాళ్ళే అనమాట. సో ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. నాకు దర్శనం 1 గంటలో అయిపోతే బాగుండని ఉంది, కానీ మరి ఇవాళ సోమవారం కాదు, నిన్న సోమవారం, ఇవాళ మంగళవారం. కాబట్టి దర్శనం ఎలా అవుతుందా అని అనుకుంటున్నాను, మరి చూడాలి. ఇప్పుడు కాశీలో మీరు ముందుగానే రూమ్ బుక్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్లీ బుక్ అయిపోతారు. మనం చెప్పలేము రూమ్ బుక్ అవుతుందో లేదో, మనం గ్యారంటీ ఇవ్వలేము. సో దర్శనంగా అయితే ఒక 1 అవర్ అలా పట్టింది అనమాట. 1 అవర్ అలా పట్టింది. ఫాస్ట్గానే అయిపోయిందని అనుకుంటున్నాను నేనైతే. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం బిజీగా ఉంది. నార్మల్గా ఈవినింగ్ టైం అయితే ఒక 15-20 మినిట్స్లో అయిపోతుందంట. కాశీ అంటేనే స్కామ్ అంటే కాశీ. ఫ్రీ లాకర్ అన్నాడు, ఫోన్కి ఫ్రీ లాకర్ అన్నాడు. 100 రూపాయలు, పువ్వులకి 100 రూపాయలు తీసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే మన లోపల మన కళ్ళ ముందే ప్యాకెట్ పాలు చింపి దాంట్లో నీళ్ళు కలిపేస్తున్నారు. అంటే శివుడు వాటర్ తాగలేడు, శివుడు పాలు తాగడు కదా, తాగితే చెప్తాడు ఇలాగే కల్తీగా ఉందని. తాగి చెప్పడు కదా, ఆయన మాట్లాడు కాబట్టి. అండ్ నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ మణికర్ణికా ఘాట్కి అయితే వెళ్తున్నాను అనమాట. శవాల్ని కాల్చుకుంటూ సెలబ్రేట్ చేసుకునే ప్లేస్ ఇది మణికర్ణికా ఘాట్. చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. చాలా దగ్గరలో ఉంటుంది, ఇక్కడ పక్కన ఎక్కడో. అండ్ ఒక పండితుడి కోసం కూడా చూస్తున్నాను. పిండ ప్రదానాలు చేయాలని అన్నారు. నేను పిండ ప్రదానాలు చేయడం కోసం సడన్గా మా ఇంట్లో చెప్పారు పిండ ప్రదానం చేయమని. సో నేను ఎత్తుక్కుంటున్నాను తెలుగు పండితుడి కోసం. రక్తం తాగుతారు ఇక్కడ. కాశీ అంటేనే ఘోరమైన దోపిడీ. సో అందుకని చెప్పి నా దగ్గర ఏమీ లేవు. యాక్చువల్లీ నా దరిద్రం అంటే నేను ఫోన్పే ఉన్న ఫోన్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వేరే వాళ్ళతో డబ్బులు కొట్టించాలి. డిస్కషన్ జరుగుతుంది, అర్థం కావట్లేదు. ఇక్కడ తెలుగు పండితుడు ఎక్కడ దొరుకుతారు అర్థం కావట్లేదు. అందరికీ జై శ్రీరామ్, ఓం నమః శివాయ. నేను ఇప్పుడు రాజమండ్రి నుంచి అయోధ్య బైక్ రైడ్లో వారణాసి వచ్చాను. అనుకోకుండా మా అమ్మగారు కాలం చేయడం వల్ల రాష్ట్ర కాలం చేశారు. కాబట్టి వాళ్ళకి కొంతమంది పెద్దలకి నేనైతే ఇప్పుడు పిండ ప్రదానం అయితే చేశాను. అనుకోకుండా చేశాను, బట్ నాకు చాలా హెల్ప్ చేశారు. మీకు వెనకాల కనిపిస్తుంది కదా, అది మణికర్ణికా ఘాట్. ఇదంతా మణికర్ణికా ఘాట్ దగ్గర ఈ ప్రాంతంలో లోపల శ్రీనివాస్ పంతులు గారు అని ఉంటారనమాట. ఇక్కడ ఉన్న నెంబర్కి ఏం ఫోన్ చేయకండి, శ్రీనివాస్ పంతులు గారు లోపల ఉంటారు. చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అస్సలు కమర్షియల్ కాదు. సో డబ్బులు ప్రధాన ఎజెండాగా చేయలేదు, ఆయన చాలా బాగా చేశారు. బట్ నేను నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే చాలామంది ఫోన్ చేసి విసిగిచ్చేస్తారు, అందుకే నెంబర్ అయితే ఇవ్వట్లేదు. అద్భుతంగా నాకు కార్యక్రమం అయితే చేసి పెట్టారు, చాలా మంచి వ్యక్తి. అండ్ నేను డబ్బులు కూడా తీసుకురాకపోతే తర్వాత పంపించు అని చెప్పారు, అంటే రూమ్కి వెళ్ళాక పంపించని చెప్పారు. సో ఇది మీకు అడ్రస్ అర్థమైంది కదా, మణికర్ణికా ఘాట్లో ఉంటుంది ఈ ప్రదేశం. సో ఆయనే పంతులు గారు. సో బాబు వెనకాల ఆయన పంతులు గారు చాలా బాగా చేశారు ప్రోగ్రామ్. సో
సో ఎవరైనా కాశీకి వచ్చినప్పుడు పిండ ప్రదానం కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి రండి. బట్ ఆయన మార్నింగ్ 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇదే ప్రాంతంలో ఆయన ఉంటారనమాట. బట్ ఫోన్ చేసే నెంబర్ ఎందుకు అవుతుందంటే మీరు విసిగిస్తారని. సో డైరెక్ట్గా మీరు మణికర్ణిక ఘాట్కి వచ్చి ఇక్కడ పిండ ప్రదానం కానీ అస్థికలు కలపడం కానీ ఇవన్నీ చేయొచ్చు. మీకు కనిపించేదంతా మణికర్ణిక ఘాటు. సో మణికర్ణిక ఘాట్లో ఇక్కడ నేను లోపల చేశాను, మా అమ్మగారికి అండ్ మా అత్తయ్య వాళ్ళందరికీ చేశాను. కాబట్టి ఎవరైనా కాశీ వచ్చినప్పుడు పిండ ప్రదానం చేయాలనుకుంటే పంతులు గారు మనకు తెలుగు ఆయనే. సో తెలుగు పంతులు గారు శ్రీనివాస్ పంతులు గారు అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడికి వచ్చేయండి. నెంబర్ ఇది నెంబర్ వేరు అది వేరు, ఈ నెంబర్ చేయకండి. సో నెంబర్ ఎందుకు రాయట్లేదంటే మీరు అందరూ ఫోన్ చేసి విసిగిస్తారని. గుడి పక్కన ఉండే మణికర్ణిక ఘాట్ పక్కనే ఉంటుంది ఇక్కడ ప్లేస్. మీరు పిండ ప్రదానం కానీ అస్థికలు కలపాలన్నా ఏం చేయాలన్నా సరే ఇక్కడికి వచ్చి మీరు చేయొచ్చు. మన ప్లాన్ మొత్తం అస్తవ్యస్తం అగమ్య గోచరం అయిపోయింది. యాక్చువల్లీ నేను మార్నింగ్ 9 గంటలకల్లా వారణాసిలో స్టార్ట్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే దారంతా మనకి ఒక 200 కిలోమీటర్ల వరకు అడుగు ఉంటుంది. సో అందుకని చెప్పి నైట్ టైం జర్నీ ప్రిఫరబుల్ కాదు. ఇప్పుడు నా ఓపిక బట్టి చేస్తాను. పిండ ప్రదానం చేసి ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నా. రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం మిగతా విషయాలు. సో టైం వచ్చేసి 12:44 అయింది. మన డెస్టినేషన్ రామ్టేక్ 694 కిలోమీటర్లు వారణాసి నుంచి. రామ్కే హ్యాప్కా ప్రమీల్ బాయ్ బాబు మనకు హెల్ప్ చేశాడు, లగేజ్ తీసుకెళ్ళడంలో కానీ అన్నిట్లో హెల్ప్ చేశాడు. సో రాత్రి మనం స్టే చేసింది ఇది హోటల్ ఆదిత్య. సో మీరు హోటల్ ఆదిత్య అంటే కొంచెం మీ టెంపుల్ దగ్గరలో వచ్చేస్తుంది. మాకు 1500కి ఇచ్చారు, బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ సర్వీస్ కూడా బాగానే ఇచ్చారు. థ్యాంక్ యూ బాయ్ టీకే. నాకు బెస్ట్ ప్రైస్గా ఇచ్చారు హోటల్ అయితే. హోటల్ ఆదిత్య అని టైప్ చేయండి వచ్చేస్తుంది. కుదిరితే ఫోన్ నెంబర్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అంటే మన బాగా నచ్చే విషయం ఏంటంటే నాకు 1.5 11కి చెక్అవుట్ ఉంటుంది నాకు జనరల్గా. బట్ నాకు 1.5 అవర్ లేట్ అయింది. నేను పిండ ప్రదానాలకు వెళ్ళాను కదా. సో 1.5 అవర్ లేట్ అయింది. 1.5 అవర్ లేట్ అవడం వల్ల అయినా కానీ వాళ్ళు నన్ను ఏమీ అనలేదు. ఓకే టీకే అన్నారు అంతే. అండ్ 1500 కూడా నాకు వర్తే అనిపించింది. మన అయోధ్య మీద లెక్కేసుకుంటే 100 రెట్లు బెటర్. ఇంకా చెప్పాలంటే ఇవాళ మన డెస్టినేషన్ మనం రీచ్ అయితే మాత్రం చరిత్ర సృష్టించినట్టే. 99.9% ఆగిపోతాను. దానికి మెయిన్ రీజన్స్ చలి, రాంగ్ టైంలో బయలుదేరడం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం సింగిల్గా ఉండడం. ఆ రూట్లో ఘోరమైనగా ఆవులు అవి ఉంటాయి. సో అదే రోడ్ అయితే ఓకే ఫైన్, బట్ అక్కడక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకని చెప్పి సో యూటర్న్ తీసుకోవాలి మనం. వారణాసి అంటే చాలా ఇష్టం నాకు. ముఖ్యంగా వింటర్లో రావాలి. ఇది వింటర్లో ప్రిఫరబుల్. నేను ఇప్పటికే వారణాసి టోటల్గా 3 టైమ్స్ వచ్చాను. ఇది 3rd టైం అనమాట యాక్చువల్లీ. సో వింటర్ ప్రిఫరబుల్. చాలా మంచి సిటీ, చాలా బాగుంటుంది. ఈ రోడ్డు మీద ఒక్క లేడు రాత్రి, అందుకు దూసుకొచ్చేసాను. ఇప్పుడు టార్చర్ అంటే ఏంటో కనపడుతుంది. ఇంకా దారుణంగా ఉంటాయి కాశీలో. మనకు నాకు నచ్చదంటే అలా అని కాదులే, కానీ బాగా చిన్న సందులు ఉంటాయి. ఎలా అంటే నిత్యం హార్లు కొట్టుకుంటూ ఇవన్నీ అనమాట. ఇక్కడ బాగా ఎలక్ట్రిక్ ఆటోలు అయితే ఇంకా ఎలక్ట్రిక్ ఆటోలే కనపడుతున్నాయి. మామూలు ఆటోలు కనిపించట్లే. మంచి బిజినెస్ జరిగింది ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే. ఇక్కడ ఇంకేది పడితే అదే కంపెనీ పెట్టేశారు. ఇక్కడ లెఫ్ట్ రైట్ చూపిస్తుంది అందే. ఇక్కడ ఒక్కటి మిస్ అయినా మనం క్లోజ్ అయిపోయినట్టే, డెఫినెట్లీ క్లోజ్ అయిపోయినట్టే. ఒక్క చిన్న సందు మిస్ అయినా సరే. మనకు మార్నింగ్ 8కి ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉందన్నమాట. కొంచెం ఈ ఊరు దాటేస్తే నేను ఆగి తింటాను. నాకు కొంచెం ముండోండి, నేను గ్యారంటీగా మరీ రామ్టేక్ అనే వెళ్ళిపోతా. అంటే చెయ్యి పెయిన్ గురించే. చెయ్యి ఇప్పుడు పెయిన్ ఏం రావట్లే, బట్ నడిపితే వస్తుంది పక్కా 100% వస్తుంది. మరి హ్యాండిల్ బార్ ప్రాబ్లం ఏంటో తెలియదు. ఇప్పుడు ఇక్కడ షోరూమ్కి వెళ్ళి బాగా చేయించుకున్నంత ఓపిక అయితే నాకు లేదు. ఇండియాలో టాప్ 10 సిటీస్ చూసుకుంటే నాకు బాగా నచ్చేవి. దాంట్లో డెఫినెట్లీ వారణాసి ఉంటుంది. రాత్రి లాస్ట్ బ్లాగ్లో మీకు చెప్పినట్టుగా నాకు బెనారస్ యూనివర్సిటీలో చదువుకోవాలని ఉండేదంటే వారణాసి అంటే అంత ఇష్టం. చూడండి గంగానది తీరాన్ని ఉండే ఈ వారణాసి చాలా బాగుంటుంది అనమాట. చాలా పెద్దది కూడా. విజయవాడ అంటే ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. మరి చాలా పెద్దది వారణాసి అంటే చాలా పెద్దది. నేను రాత్రి ఎక్కడ 15 కిలోమీటర్స్ 17 కిలోమీటర్స్ ముందు నుంచి స్టార్ట్ అయింది వారణాసి. అప్పటి నుంచి అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి చూసుకుంటే అంతా వారణాసే. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఇంకా. అంటే చాలా పెద్దది వారణాసి. దాని నుంచి ఒక వీర ప్రేమికుడు ఆ అమ్మాయి వెనకాల వైలెట్ కలర్ సైకిల్ అమ్మాయి వెనకాల వెళ్తారు చూడే. ఇప్పుడు లెఫ్ట్లో స్ప్లెండర్ వేసుకుని వెళ్తారు చూడండి ఆ సందులోకి. అదిగో లెఫ్ట్లో సన్రైజ్కి వెళ్తారు చూడండి. వీడు 100% వెళ్తారు చూడండి. వీడు 100%. అదిగో ఆగాడు సిగ్నల్ ఇచ్చినట్టుంది వెళ్ళిపోతున్నానని. ఇల్లు దగ్గరికి వచ్చేసినట్టుంది. వీడి సిగ్గు చూస్తే నాకు ఫుల్ సిగ్గేస్తుంది. ఇంకో అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందో లేదో చూసుకుంటున్నాడు. దాని నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాడు. ఇదే మన తెలుగు లాగైతే మన హిందీ లాగైతే చూపించడానికి లేదు. వీడు వెళ్తాడండి కాంపిటీషన్ అందులోకి 100% వెళ్తాడు వీడు. అది వెళ్ళాడే లేదా. మొత్తం రైడింగ్ జాకెట్లో షర్టు టీ షర్ట్ అండర్వేర్తో సహా అన్నీ తడిచిపోయినాయి. చెమట్లు మొత్తం దారుణంగా కారుతున్నాయి.
ఇక్కడ ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల నుంచి ఇదే దారుణమైన ట్రాఫిక్, ఇంకా ఘోరం అనమాట. అసలు ఇప్పుడు కారుకి హోండా సిటీకి పెద్ద స్మాక్ అడిపోద్ది. గంగా నది మించి బ్రిడ్జ్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. గంగా నదిలో ఉంటుంది, గంగా నది ఒకటే ఉంటుంది వారణాసి. నేను మొన్న అలహాబాద్ వెళ్ళాం కదా, ప్రయాగరాజ్. సో ఆటలో ఉన్నా, త్రివేణి సంగమం ఆటలో ఉన్నా. అక్కడ ఏ బ్రిడ్జ్ ఎక్కుతున్నామో తెలియట్లా. గంగా బ్రిడ్జ్ ఎక్కుతున్నామో తెలియదు, యమునా బ్రిడ్జ్ ఎక్కుతున్నామో తెలియదు, సరస్వతి బ్రిడ్జ్ ఎక్కుతున్నామో తెలియదు. సో మీకు కనిపించేది మాత్రం వారణాసి గంగా నది. ఆ చివరి మీకు కనిపించేది ప్రభు దేవదేవ మహాదేవుడి ఆలయం ఆ చివర, కాశీ విశ్వనాథుడి ఆలయం ఆ చివర. హర హర మహాదేవ శంభో శంకర. ఎన్నాళ్ళు బండి వేసుకు రావాలి, కాశీ బండి వేసుకు రావాలని సరదా. అంటే నేను ఎప్పుడైనా ట్రైన్లో ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, అక్కడికి బండి వేసుకు రావాలని సరదా ఉంటుంది నాకు. సరదా వాడితే తీర్పు. బీజాపూర్ 63, రెవా 222, నాగ్పూర్ 728. 728 కిలోమీటర్లు కొట్టగలమా మధ్యాహ్నం 1 గంటన్నరకు బయలుదేరి? లెట్స్ సీ. జై శ్రీరామ. పంబం బోలే పంబం బోలే. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం సూర్యపుత్రం యమగ్రహం ఛాయామార్తాండ సంభూతం తమనమామి శనీశ్వరం, వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహువే కేతువే నమః. ఒక 100 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, కానీ కొంచెం కూర్చోడానికి మంచి రెస్టారెంట్ చూసుకొని తినేసి తర్వాత మనం ఎక్కడైనా మంచిగా పెట్రోల్ కూడా రీఫిల్ చేయించుకోవాలి. మన ఏపీ 39 లారీ లోపల ఎవరు లేరు. గాలి ఎందుకో తక్కువ ఉందేమో అనిపిస్తుంది బండి మీద. బండిలో చూడాలి. సో ముందుకు వెళ్తే జియో బీబీ పంప్ ఉంది, ఒకసారి అక్కడైతే మాత్రం డెఫినెట్గా మనకి స్వైపింగ్ అయితే దొరుకుతుంది. మన రైడ్ 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. లాంగెస్ట్ రైడ్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ మై ట్రాక్ రికార్డ్, హై ట్రాక్ రికార్డ్. 2000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. నాకైతే నమ్మకం లేదు ఒక మంచి రెస్టారెంట్ దొరుకుతుందని యూపీలో. చూడాలి, ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఆగి తినాలి. గొప్పగా ఉండే ఇక్కడ బంకులు వెళ్తారు. మరి కార్డు ఉందా? కార్డే క్యా స్వైపింగ్ कार्ड यूपीआई नहीं है, कार्ड नहीं है। कार्ड क्या? ఓకే ఓకే. బేసిక్గా వీళ్ళకి రాదు, అది నిజంగా పనిచేయదు, మరి బద్ధకం ఏంటో నాకు అది అర్థం అవ్వదు. కానీ మెయిన్ కాన్సెప్ట్ అయితే ఒకటే కాన్సెప్ట్, కార్డు ఉండదు. కార్డు అయితే ఇవ్వరు, ఎవడో ఒకడు ఎత్తాడు, దాంట్లో కూడా డిష్లు ఉంటాయి మళ్ళీ. సో ఈ బిహారీ హోటల్ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి. అయితే ఇక్కడ కూర్చున్నాను. ఉన్న హోటల్లో కొంచెం కాస్త వస్తే బెటర్ అంటే ఇదే. ఇంక ఏసీ గురించి అయితే ఇంకా మాట్లాడుకోవాల్సిన లేదు. ఈ దరిదాపులు ఏసీ అనే కాన్సెప్టే లేదు. చూడాలి, ఇక్కడ మనం ఒకసారి పెట్రోల్ ఫిల్ చేయించుకొని డైరెక్ట్ మనం మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇంకొక 80-90 కిలోమీటర్స్లో బార్డర్ ఉంటుంది అనమాట. వచ్చింది మన ఫుడ్ కూడా వచ్చింది. एक वाटर बॉटल भाई, एक वाटर बॉटल, एक वाटर बॉटल, हाँ वाटर बॉटल, पानी बॉटल. సో ఇక్కడ అనిపిస్తుంది కదా శ్రీ బిహారీ హోటల్ అని చెప్పి. సో ఇక్కడే మన లంచ్ అయితే అయిపోయింది. ఒక వెజ్ ఫ్రైడ్ రైస్, ఒక లిమ్కా, ఒక వాటర్ బాటిల్. సో ఫుడ్ చాలా చీప్గా ఉంటాయి. బట్ నాకైతే ఎండ అయితే సాగబడుతుంది, పర్లేదు. అంటే చెమటలు పట్టపడం అని తెలియట్లేదు అనుకుంటున్నాను. బట్ స్టిల్ మనం వెళ్ళాలి, పెట్రోల్ రిఫిల్ చేయించుకోవాలి, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. ఈ హోటల్ కాకుండా వేరే హోటల్ అయితే తెచ్చేవాడిని ఇప్పుడు నేను. కొంచెం గాలి వేసింది, కొంచెం బెటర్. ఇంకా ఏసీ అంటారా? ఇంక ఏసీ అనే క్వశ్చన్ మార్క్ కూడా పెట్టుకోకండి. మరి ఏసీ అనే కాన్సెప్ట్ ఉండదు అసలు, అది పూర్తిగా ఉండదు ఏసీ అనే కాన్సెప్ట్. బట్ గాలి లేదు, గాలి ఉంటే బాగుండు, గాలి కొట్టేవాడు ఉంటే బాగుండు. కుటుంబ గాలి కొట్టేవాడు లేడు, గాలి లేదు. 7.48 లీటర్స్. బస్ 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 రుకో. 719 రూపీస్, 798 లీటర్స్ పెట్టింది. గాలి కొట్టిద్దాం, నాకు డౌట్గా ఉంది. क्या कितना हवा ले रही है? मतलब 32 అమ్మనే అమ్మ. మొత్తం ఈ టైర్, కొత్త టైర్ ఏదో స్కామ్ జరిగింది. మొత్తానికి గాలి తగ్గిపోతుంది. చూపించాలి ఏదో మొత్తానికి టైర్లు అయితే గాలి తగ్గుతుంది. డెఫినెట్లీ 3 డేస్కి 10 అయితే తగ్గింది. ఓకే, ఎయిర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, లేదా రిస్క్ అయిపోతుంది. భయ్యా పైసానే अरे कोई बात नहीं, नहीं लगता ऐसे फ्री है सेवा, लेकिन देना पड़ेगा ना. బాయ్. అబ్బా గాలి చాలా తక్కువ ఉందన్నమాట. అయితే
అందుకే ఎందుకో కొంచెం అనిపించింది, నాకు గాలి లేనట్టుగా అనిపించింది. సో ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇక మీర్జాపూర్ నెక్స్ట్ ఒక 20 కిలోమీటర్స్ తర్వాత రెవా వెళ్ళాలి. మనం ఫస్ట్ రెవా, మధ్యప్రదేశ్లో ఉన్న రెవాకి వెళ్ళాలి. సో ఫార్ అదిరిపోయే పేస్తో దుమ్ము లేకుండా వచ్చేసాం. మనం బ్రేక్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ అలా ట్రావెల్ చేసాం. 40 మినిట్స్లో మనం వచ్చింది ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అన్నమాట. దగ్గర టైం వచ్చేసి 3:20 అవుతుంది. ఇది నాకు 70 కిలోమీటర్స్లో తగిలిన ఏకైక టోల్ గేట్ అని చెప్పి, ఏకైకో రెండో టోల్ గేట్ అనుకుంటుంది. సో ముందుకెళ్ళాక కొంచెం సేపు ఉన్నాక అసలు ఎక్కడ నేడుంటే ఒకసారి ఆపుదాం అనుకుంటున్నాను. ఇంజిన్ కూడా చచ్చిపోద్ది, కంటిన్యూస్గా కొట్టేస్తున్నాను. ముందుకు వెళ్ళాక ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటా, దాహం వేస్తుంది కూడా, లైట్గా వాటర్ కూడా తాగొచ్చు. అండ్ టైర్లు కూడా బాగా హీట్ ఎక్కిపోతాయి. సో అందుకని చెప్పి ఏదో మరీ రేస్ గుర్రంలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే చచ్చిపోద్ది బండి. సో ముందుకు వెళ్ళాక రెస్ట్ తీసుకుందాం. అంత ఏంట్రా అంత తప్పి ఉన్నారనుకుంటున్నాను. అంత ఘాటు, ఇప్పుడు మనం ఆ ఘాట్ ఎక్కిపోతున్నాం అనుకుంటా. చూస్తేనే భయంకరంగా ఉంది. ఈ చివరి నుంచి అలా లాక్కుంటూ అలా పైకి ఒక గీతలో వెళ్ళింది చూడండి ఒకసారి. అయ్యి బాబోయ్, చాలా పెద్ద దారుణమైన ఘాటు, చూస్తేనే భయంకరంగా ఉంది నాకైతే. సో ఈ ఘాటు దిగాక మాత్రం డెఫినెట్లీ బ్రేక్ తీసుకోవాలి, అయితే బండి చచ్చిపోద్ది. మనకే దాహం వేస్తుంది ఘోరంగా. బాబోయ్ కాక నువ్వు ఘాటు చూస్తే భయపడతావు కాక, లిటరల్లీ భయపడతావు, చాలా భయపడతావు లిటరల్లీ. అంతా కనిపిస్తుంది కదా మొత్తం ఘాట్ వ్యూ. యాక్చువల్లీ లైటింగ్ ఆపోజిట్ ఉంటే ఇంకా బాగుండేది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఘాట్ సెక్షన్. ఆ చివరి డెడ్ ఎండ్కి వెళ్ళాక ఏం ట్విస్ట్ ఉంటుందా అని నాకు బాగా క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ చివరి డెడ్ ఎండ్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ హైవేని ఎంత పెద్ద కొండలోంచి చేసే బదులు ఎక్కడైనా ప్లెయిన్ ల్యాండ్లోంచి ఒక 10 కిలోమీటర్లు ఎక్కువైనా తీసుకెళ్లాల్సింది. గవర్నమెంట్కి చాలా ఖర్చు తక్కువయ్యేది, అండ్ ఫీల్కి కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈడ నన్ను దాటిచిపోతున్నాను కాక ఆపా చేసుకుని. మధ్యప్రదేశ్ మా ప్రాణం. మీర్జాపూర్ డిస్టిక్, యూపీ, ఉత్తరప్రదేశ్. సో ఇప్పుడు కొండల చాలా మెల్లగా ఇంకా కొండల మీద ఉన్నాం. అది తెలిసి ఇది అంతా వెరైటీగా ఉంది బాగా. మనం ఇప్పటి వరకు కంటిన్యూస్గా 99 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. అయితే వెల్కమ్ టు రెవా హనుమాన్ టోల్ రోడ్. అంటే ఇది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డరు. నాకు 4 లీటర్లు కొట్టించుకున్నా సరే 40 రూపాయలు మిగులుతుంది. మధ్యప్రదేశ్కి ఉత్తరప్రదేశ్కి 100 రూపాయలు తేడా. హ్యాపీగా ఎక్కడే కొట్టించుకుంటా, ట్రై చేస్తా. కార్డు ఉందంటే మాత్రం కొట్టించుకుంటా, దాంట్లో డౌట్. మధ్యప్రదేశ్కి 3 రూపాయలు కొట్టించుకొని 30 రూపాయలు మిగులుతుంది నాకు. సో అందుకని చెప్పి ఎలాగని మనకు బ్రేక్ కావాలి, అక్కడ ఆగచ్చు. కార్డు ఉందంటే మాత్రం కొట్టిస్తా. అడుగుదాం, కార్డు ఈ బొంబాయిలో ఉంది, ఇక్కడ ఉండకపోవచ్చు. మేబీ లెట్స్ ట్రై చేద్దాం. పెట్రోల్ మైలేజ్ కూడా చెక్ చేయొచ్చు. కార్డ్ స్వైపింగే ఫుల్ ట్యాంక్ చేద్దాం. 3 లీటర్స్ మ్యాక్స్ 3-4 లీటర్స్ పట్టచ్చు. హలో చెప్పు. దర్శనం అయిపోయింది, పెండ ప్రధానాలు అయిపోయినాయి. ఆల్రెడీ ఒక 150 కిలోమీటర్లు కూడా వచ్చేసాను. చేశాను 3.90 లీటర్స్. సో ఒకసారి మనం మైలేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత వస్తుంది అని. హే సిరి, ఓపెన్ క్యాలిక్యులేటర్. 98 డివైడెడ్ బై 3.7 వేస్తున్నాను. 26.4 అంటే చదువు కొట్టేశాను. 25 వస్తుంది మైలేజ్. సో కరెక్ట్గా 1 అవర్ 50 మినిట్స్లో 100 కిలోమీటర్స్ అయితే వచ్చాను. 1 అవర్ 50 మినిట్స్ అనుకుంటా. 1 అవర్ 100 కిలోమీటర్స్ అయితే వచ్చాను. మనం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్లో ఉన్నాం. సో పెట్రోల్ ఇందాక చూసారు కదా, తక్కువ రేట్ అని చెప్పి ఇక్కడ కొట్టించుకున్నాను. సో ఆల్మోస్ట్ మనకి 3 లీటర్ల 90 అయితే పెట్టింది. కానీ ఇందాక నేను ఫుల్గా కొట్టించలేదు. 3 లీటర్ల 70 అనుకోండి, 27 అలా వస్తుంది యావరేజ్. అంటే మనం వచ్చిన స్పీడ్కి అది రావడమే ఎక్కువ. సో మనం ఆల్మోస్ట్ 3 లీటర్లు అంటే 35 రూపాయలు అంత సేవ్ అయ్యాం. 3 లీటర్లు 90 అంటే ఆల్మోస్ట్ 30 ఏంటి, దగ్గర 39 రూపాయలు అంత సేవ్ అయ్యాం. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ రామ్టేక్ మహారాష్ట్ర వచ్చేసి 522 కిలోమీటర్లు. కరెక్ట్గా ఇక్కడికి 10 గంటలు. 10 గంటలు అంటే ఎంత చూపిస్తుంది ఇది? 153. అంత స్పీడ్ కొట్టినా 153 ఏం చూపించిందంటే 2:30-3 వెళ్తానేమో. సో ఇది మనకి మధ్యప్రదేశ్ బార్డరు, ఉత్తరప్రదేశ్ బార్డర్. ఇది దాటితే మనకి మధ్యప్రదేశ్ అనమాట. కొంచెం అడవిలో ఉంది మళ్ళీ బాబు, కొంచెం మొత్తం అడవిలో ఉంది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ బ్రేక్ తర్వాత టైం వచ్చేసి
3:15 అంటే 4 వేసుకోండి. ఇంకా ఎప్పటికీ మనం వారణాసి నుంచి నాకు తెలిసినంత వరకు ఒక 150 కిలోమీటర్స్ పైన వచ్చి ఉండం, తక్కువే. ఇంకా చాలా కొట్టాలి. ఆ రెవా అనే ఊరికి అవుట్స్కట్స్ ఒకటి ఉంటుంది, అది ఫస్ట్ అది దాటేయాలి. అది దాటపోతే నరకం స్పెల్లింగ్ చూసేస్తాం. నాకు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఏమో తప్పేముంది, అదే ట్రావెలర్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ నడవడం వల్ల, అంటే లాస్ట్ 3 డేస్ నుంచి అయోధ్య డే 1, అయోధ్య డే 2, వారణాసి 3 రోజులు కూడా నేను ఎక్కువ నడిచాను. సో దానివల్ల నాకు ఏం జరిగిందంటే కాళ్ళు కొట్టుకుపోయినాయి అనమాట. 5 కిలోమీటర్స్ డైలీ, అంటే 15 కిలోమీటర్స్ నడిచాను లాస్ట్ 3 డేస్. సో కాళ్ళు కొట్టుకోవడం వల్ల మంటలు వస్తున్నాయి. అంతేగాని నాకు అసలు వేరే ఒక బ్యాక్ పెయిన్ కానీ ఎందుకో తెలియదు. ఈరోజు హ్యాండ్ పెయిన్ కూడా రావట్లే. సో ఎందుకో తెలీదు. ఇంటిగ్రేటెడ్ ఎంపీ చెక్ పోస్ట్, సో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చెక్ పోస్ట్ అనమాట ఇది. మధ్యప్రదేశ్లోనే ఇవాళ ఆల్మోస్ట్ మనం టోటల్ జర్నీలో 60% మధ్యప్రదేశ్లో ట్రావెల్ చేస్తాం, 20% ఉత్తరప్రదేశ్లో ట్రావెల్ చేస్తాం, 20% మహారాష్ట్రలో ట్రావెల్ 20% మహారాష్ట్రలో ట్రావెల్ చేస్తాం. మన తెలంగాణ ఏపీ బోర్డర్స్ అయితే ఇలా ఉండవు. ఇక్కడ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బోర్డర్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. టైం వచ్చేసి 4:30 అయింది. మనం ఎక్కడ ఉన్నామో నాకు తెలియదు పూర్తిగా, అంతా గూగుల్ మ్యాప్ దయ్యా. ఇంకా రామ్టేక్ వచ్చేసి 525 కిలోమీటర్స్ ఉంది. సో రెవా వచ్చేసి ఒక 63 కిలోమీటర్స్ ఉంది రెవా. ఎంత కొట్టినా, ఎంత స్పీడ్ కొట్టినా నైట్ 2 చూపిస్తుంది కానీ తగ్గట్లే, ఎంత కొట్టినా తగ్గట్లే. దరిద్రపు కొట్టు రోడ్డు స్టార్ట్స్. ఈ రోడ్డు గురించి నేను భయపడ్డాను, ముఖ్యంగా దీనికి భయపడ్డాను. 27 కిలోమీటర్లు, నాగ్పూర్ 503 కిలోమీటర్లు. సో ఇంకా అంటే మన డెస్టినేషన్ 450 కిలోమీటర్ల దగ్గర ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకి టోల్ గేట్ ఎందుకు పెడతారు కూడా నాకైతే అర్థం కాదు. ఇక్కడ నుంచి రోడ్డు ఒక 25 కిలోమీటర్స్ అధ్వానంగా ఉంటుంది అనమాట, చాలా దారుణంగా ఉంటుంది. 25 కిలోమీటర్స్ సింగిల్ రోడ్డు. రాత్రి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట ఈ రోడ్డు. సో రెవా వచ్చేసాం, రెవానా ఊరు. జబల్పూర్ వెళ్ళడానికి మనకి రాత్రి 8-9 అవుతుంది. సో జబల్పూర్ వెళ్ళాక మినిమం 3 to 3.5 hours పడుతుంది. 8:30 ఆ టైం అవుతుంది జబల్పూర్ వెళ్ళేసరికి. 8:39. జబల్పూర్ నుంచి మళ్ళీ ఇంకొక 3-4 hours జర్నీ. సో జబల్పూర్ వెళ్ళాక మనం డిసైడ్ అవుతాం, జబల్పూర్లో ఉండిపోదామా లేకపోతే రామ్టేక్ వెళ్ళిపోదామా అని. అక్కడికి వెళ్ళాక మన ఓపిక, మన సిచ్యువేషన్ బట్టి. ఇప్పటికైతే నేను నా బ్యాటరీ 100% బ్యాటరీలో ఒక 15% మాత్రమే డౌన్ అయ్యాను. ఇంకా 85% ఛార్జ్లో ఉన్నాను. ఖచ్చితంగా అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు, నీరసంగా కూడా లేదు, పెద్ద బాడీ పెయిన్స్ కూడా అయితే ఏమీ లేవు. వస్తుంది, చూసుకోవాల్సిన పని ఏం లేదు. మనం 80 కిలోమీటర్స్ తర్వాతే మనకు ఇబ్బంది. ఇంకా మన రెవా ఊరు అవుట్స్కట్స్ అయితే దారి లేదు. టైం అయితే 5:18 అయితే అవుతుంది. ఇప్పుడు దాకా మనం 250 కిలోమీటర్స్ అంతా ట్రావెల్ చేసాం వారణాసి నుంచి. లిటరల్లీ బండి కొన్నప్పటి నుంచి బండిని ఇప్పుడు ఎలా డ్రైవ్ చేయలేదేమో. చాలా ఫాస్ట్ కొడుతుంది. అంటే ఫాస్ట్ అంటే 100+ మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే వెలుగున్నంత వరకే మనకు అవకాశం, తర్వాత మనం స్పీడ్ వెళ్ళడానికి ఉండదు, చలి చంపేస్తుంది. సో అట్లీస్ట్ జబల్పూర్ చేరుకుంటే బెటర్. త్వరగా జబల్పూర్ చేరుకుంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, వెళ్ళిపోతాంలే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నాకు. సో అందుకని చెప్పి ఫాస్ట్ కొడుతున్నాను అనమాట. చెప్తున్నాక బండి కొన్నప్పటి నుంచి ఎప్పుడు ఎలా డ్రైవ్ చేయలేదేమో. నేను బండి సీట్ దిగి 60 అంటే అవి ఒక 132 కిలోమీటర్స్ నుంచి బండి సీట్ కూడా దిగలే. నేనేమనుకున్నానంటే ఎలాగా ఎలాగా ఆగాలి. సో అదేదో వెలుగు అయిపోయాక ఆగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే వెలుగు అయిపోయాక ఆగితే బెటర్. సంధ్యావందనం అంటే ఇదేనా? సో చూడండి సూర్యుడు ఎంత అందంగా. నాకు సూర్యుడు ఎర్లీ మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా ఇష్టం. लेकिन हिंदी में नहीं, तेलुगु में आपको नहीं समझता. ओके बाय. नाम क्या है आपका? रवि. नाम? सत्यम. ओके फॉलो करते हैं आपको. ओके करो, थैंक यू. आप भी आता यूट्यूब में, लेकिन आपको नहीं समझता. ओके जय श्री राम. बाय. कैमरा चालू है क्या? हाँ चालू है, अभी चालू है. हाँ ये सब भी हमारे जो तेलुगु में है. राइडिंग करते हैं. क्या? राइडिंग करते हैं. हाँ अयोध्या जा रहे हैं. अयोध्या हेलो. ఓకే బాయ్. అది టికెట్లు ఇంకా ఓపెన్ కాలేదంట. నేనైతే బండి మీద దిగలేదు. సో కింద బెడాక్ దగ్గర మనకి బ్లడ్ ప్రెషర్ అనేది స్టక్ అయిపోయి ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి నేను ఒక 10 నిమిషాలు ఆగుతాను. దాంతోపాటు ఇక్కడేదో ఫుడ్ స్టాల్లో ఉంది, మ్యాగీ లాంటిది ఉంటే బాగుండు, కానీ ఇక్కడెక్కడ మ్యాగీ కనిపించట్లే మనకి. ఫుడ్ స్టాల్ లాగా కనిపించింది. మెల్లిగా అక్కడికి వెళ్ళి
తింటే బెటర్. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు జబల్పూర్లో ఉన్నాం. ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ రీఫిల్ చేయించుకున్నాను. ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి 228 కిలోమీటర్లు ఉంది. సాహసోపేతమైన ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో సుమారు 100 కిలోమీటర్ల వరకు అడవి ఉంటుంది, మిగతా అంతా నార్మల్ ఉంటుంది. బట్ హైవే కాబట్టి నేను సాహసోపేతమైన అనేది తీసుకుని అయితే వెళ్తున్నాను. అండ్ ఇంకా విషయం ఏంటంటే నా GoPro Hero 10, ఇప్పుడు మీరు చూసేది GoPro Hero 7, GoPro Hero 10 ఆదిత్య బ్రోది. అది బ్యాటరీ ఎంత ఛార్జింగ్ పెట్టినా ఉలికి లేదు, పలికి లేదు, ఏం చేసినా పని చేయట్లేదు. సో ఇంకా లైట్ తీసుకొని ఇంకా GoPro Hero 7 పెట్టాను. మీకు క్వాలిటీలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ ఎలా అయినా నైట్ టైమే కాబట్టి ఇప్పుడు ఈ 580 కిలోమీటర్స్ ఎలా వెళ్ళాలరా దేవుడా అని ఆలోచిస్తున్నాను. ఒక 120 కిలోమీటర్స్ అయితే మధ్యలో బట్ ఇంకో 100 కిలోమీటర్స్ మాత్రం పర్లే వెళ్ళిపోవచ్చు. డెస్టినేషన్ రీచ్ టైం వచ్చేసి 150 చూపిస్తుంది. 2 వేసుకోండి, ఇంకా దగ్గర 2 వేసుకోండి. అది కూడా నాగ్పూర్ కాదు, నాగ్పూర్కి 50 కిలోమీటర్స్ ముందు. జై శ్రీరామ్. చేయగలిగింది ఏం లేదు. సో నేను ఒకవేళ జబల్పూర్లో ఇక్కడ ఆగితే మళ్ళీ ఇక్కడ రూమ్ తీసుకోవాలి, మళ్ళీ లగేజ్ అంతా మోసుకుని మళ్ళీ రేపొద్దున్న ఆ లగేజ్ అంతా తీసుకుని ఇదంతా నాకు ఓపిక లేదు. దీని బదులు ఇంకొక 228 కిలోమీటర్లు స్ట్రెచ్ చేస్తే మన డెస్టినేషన్ అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు హ్యాపీగా రేపు అంతా రెస్ట్ తీసుకోవచ్చు. కింద నలిగిపోతుంది, సీట్ నలిగిపోయింది, మొత్తం పగిలిపోయింది కింద సీటు. సో కూర్చుని ఎందుకంటే మనం 1 గంటకు స్టార్ట్ అయ్యాం, కంటిన్యూస్గా రైడ్ చేస్తున్నాం. 1 గంట టు 1 గంట, ఒకవేళ 1 గంట 50కి వెళ్తే మనది 12.5 hours జర్నీ అవుతుంది. అది మామూలు విషయం కాదు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9:52 అవుతుంది. ఇంకా 3 hours 59 minutes చూపిస్తుంది. మనం ముందుకు వెళ్ళాక ఇదంతా జబల్పూర్ అవుటర్ రింగ్ రోడ్ అనమాట. జబల్పూర్కి మొత్తం సర్వీస్ రోడ్స్ అని చెప్పుకోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్ మొత్తం జబల్పూర్కి ముందుకు వెళ్ళాక మనం 5.1 కిలోమీటర్స్ తర్వాత జబల్పూర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి నాగ్పూర్ హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. జబల్పూర్ బయట 2-3 హైవేలు ఉండడం వల్ల ఇది గిరగిర తిప్పుతుంది. బట్ ఇక్కడైతే మాత్రం వెచ్చగా ఉంది, కరెక్ట్గా. అంటే బాడీకి ఎంత కావాలో అంత కూలు, అంత హార్డ్ ఉందన్నమాట. డేంజరస్ ఘాట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో కనిపిస్తుంది కదా, మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది మెయిన్. సో మోస్ట్ డేంజరస్ ఘాట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. నిజం చెప్పాలంటే మొత్తం అయోధ్య బైక్ రైడ్లో ఇది మోస్ట్ డేంజరస్ అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా, మనుషులు కూడా చాలా తక్కువ ఉన్నారు. నెక్స్ట్ లారీలు తప్ప ఎవ్వరూ కనిపించట్లా. లారీలు తప్ప కార్లు కూడా బాగా మినిమం ఉన్నాయి. బట్ ఈ రూట్లో నైట్ టైం లారీస్ కూడా కొంచెం దూరం వచ్చి ఆగిపోతాయని నేను అనుకుంటున్నాను. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10:48 అవుతుంది. సో ఇదంతా మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొండ తవ్విన ప్రదేశం అనమాట. 2 కొండల మధ్య నుంచి వెళ్తాం మనం. సో 137 ఎస్టిమేటెడ్ చూపిస్తుంది. 2 hours 51 minutes అనమాట మనకి ఇంకా జర్నీ. టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది. సో నేనైతే బాగానే కొడుతున్నాను, ఎలా కూడా కొడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగానే కొడుతున్నాను. లైటింగ్ అదంతా బాగానే ఉంది, ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది హైవే అంతా. క్విక్ రైడ్ అప్డేట్. టోల్ గేట్ నెంబర్ ఎంతో తెలియదు. టైం వచ్చేసి 11 అవుతుంది ఎగ్జాక్ట్లీ. అండ్ మన డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 144 కిలోమీటర్స్. ఎస్టిమేటెడ్ టైం 134. అమ్మ సుఖం లేదురా బాయ్. ఎప్పుడు వెళ్ళిపోయి మంచం మీద పడిపోతామా అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. తగలదు కదా, ఎప్పుడు వెళ్ళిపోయి మంచం మీద పడిపోతామా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ముందుకెళ్ళాక అడవి స్టార్ట్ అవుతుంది, అక్కడ పెద్ద టాస్క్. మొత్తం ఇప్పుడు దాకా లారీలే, నో క్వశ్చన్ ఆఫ్ కార్స్. ఎక్కడో ఒక్క చోట అలా కనిపిస్తాయి అంతే కార్లు. లారీలు అంటే మొత్తం ఫుల్ ఆఫ్ లారీస్. ఆ అడవిలో లారీలు కూడా లేకపోతే మాత్రం నాకు భయం వేస్తుంది, డెఫినెట్లీ భయం వేస్తుంది. ఎందుకంటే అంత పెద్ద అడవి అనమాట అది. సో ఎక్కడైనా ఆగో కాఫీ తాగుదామంటే ఏం కనిపించదే, చాయ్ కనిపించదే, డాబాలు కనిపిస్తాయి. ఆ డాబాలో మనం ఉంటాయో లేదో మనకు తెలియదు. సో క్విక్ రైడ్ అప్డేట్. GoPro ఎంత ఛార్జింగ్ పెట్టినా అస్సలు రెస్పాండ్ కావట్లేదు. బ్యాటరీ అంటే GoPro నాది కాదు, GoPro ఆగిపోతుంది. బ్యాటరీ డెడ్ అయిపోయి ఉంటుంది. మేబీ దాన్ని మామూలుగా అది ఉంటుంది కదా ప్లగ్ దాంతో ఛార్జింగ్ పెడితేనే అవుతుందేమో. నేను పవర్ బ్యాంక్తో పెట్టినా అవ్వట్లేదు, నా బోబో ఛార్జర్తో పెట్టినా అవ్వట్లేదు. సో టైం వచ్చేసి 1:40 ఎంత అవుతుంది. నేను 1:15 1 గంట పావు కల్లా వచ్చేసాను. మొత్తం ఆల్మోస్ట్ మనకి 730 కిలోమీటర్స్ 750 కిలోమీటర్స్ సంథింగ్ అయితే వచ్చింది. నేను అంత గమనించలేదు. సజెషన్ ఏంటంటే ఎవరైనా సరే బైక్ మీద రావాలనుకుంటే, కార్లో రావాలనుకున్నా, నాకైతే ఒక్క కార్ అయితే కనిపించలేదు. ఏదో బొలేరోలు అయ్యి కనిపించినాయి, కానీ
ఓన్ వెహికల్స్ కానీ బైక్స్ అయితే అస్సలు కనిపించలేదు నాకు. దయచేసి పెంచ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, అంటే ఈ నాగ్పూర్ దాటి రామ్టేక్ అనే ఊరు దాటి మన్సర్ అనే ఊరు దాటి వెళ్ళే ఈ ఫారెస్ట్ లో కానీ లేదా మధ్యప్రదేశ్ లో కానీ దయచేసి మీరు ఎప్పుడు నైట్ అయితే ట్రావెల్ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. నేనైతే మొండిగా వచ్చాను కానీ మీరైతే ఎవ్వరు చేయొద్దు. దీనివల్ల చాలా రిస్కీగా ఉంటుంది. నేను ఎవరిని ఇన్స్పైర్ చేయట్లేదు. సో దయచేసి అనుకుంటున్నాను. సో జై శ్రీరామ్, ఓం నమః శివాయ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.